నమస్తే. మన సాంప్రదాయంలో స్త్రీలు స్నానం చేసేటప్పుడు పసుపు తప్పకుండా వాడతారు. ఆ వాడేటప్పుడు కేవలం కొన్ని వేళలు మాత్రమే ఉపయోగిస్తారు. దానికి కారణం ఏంటి? హిందూ సాంప్రదాయంలో స్త్రీలు స్నానం చేసేటప్పుడు పసుపు కంపల్సరీగా వాడతారు. పసుపు ముందు మొహానికి రాసుకున్నాకే స్నానం చేయాలి. స్నానం చేయటానికి కూడా ఒక ప్రత్యేకమైన ఆచారం ఉందండి. అందులో ఏంటి? ముందు పసుపు. ఈ పసుపుని ముందు నీళ్ళలో తడిపి, అంటే అరచేతిలో వేసుకున్నాక నీళ్ళతో తడిపి చిటికెన వేలు, చూపుడు వేలు వదిలేస్తారు. ఈ 3 వేలతోటి ఆకాశం మీదకి 3 సార్లు ఇలా నీళ్లు జల్లుతారు. నీళ్లు జల్లి 3 సార్లు నెత్తి మీద జల్లుకుంటారు. మన చేతిలోని 5 వేళ్ళు పంచభూతాలకి, అంటే వివిధ గుణాలకి ప్రతీకలు. పూజా సమయాల్లో లేదా పవిత్రమైన జలాలను తాకేటప్పుడు, మనం కేశవనామాలు చెప్పుకున్నప్పుడు కూడా, సంకల్పం చెప్పుకున్నప్పుడు కూడా కొన్ని వేళను ఉద్దేశపూర్వకంగా మినహాయిస్తారు. దానికి కారణం చూపుడు వేలు, తర్జని అంటాం దీన్ని. ఇది వాయుతత్వానికి, అన్నిటికంటే ముఖ్యంగా అహంకారానికి ప్రతీక. పవిత్రమైన కార్యాల్లో అహంకారం అడ్డు రాకూడదనే ఉద్దేశంతో దీన్ని దూరంగా ఉంచుతారట. ఇక చిటికెన వేలు, ఇది కనిష్ఠిక. ఇది భౌతికమైన మలినాలకు, అంటే తమో గుణానికి, బద్ధకం, అజ్ఞానం, వీటికి ప్రత్యేకంగా భావిస్తారు. అందుకనే సంప్రోక్షణలో దీన్ని కూడా మినహాయిస్తారు. ఇక సంప్రోక్షణ ముద్ర లేదా తత్వముద్ర అంటే బొటన వేలు అగ్ని పరమాత్మ, మధ్య వేలు ఆకాశం సత్వగుణం, ఉంగరం వేలు భూమి పవిత్రత. ఈ మూడింటిని కలపడం ద్వారా ఏర్పడే ముద్రను అత్యంత మంగళకరమైనదిగా భావిస్తారు. ఈ 3 వేళ్ళు త్రిమూర్తులకు, బ్రహ్మ విష్ణు మహేశ్వర సంకేతం. ఈ ముద్రతో నీటిని తాకినప్పుడు ఆ జలానికి మంత్రశక్తి లేదా తీర్థం స్థాయి వస్తుందని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి. అందుకనే మనం గంగే చేవేచమనే గోదావరి సరస్వతి అని చెప్పుకుంటాం అన్నమాట. అలాగే ఆకాశం వైపు చిలకరించడం అంటే అర్ఘ్యం ఇవ్వడం అనమాట. స్నానం చేస్తున్నప్పుడు ఆకాశం వైపు 3 సార్లు నీళ్లు చల్లడం అనేది ప్రకృతికి, సూర్యభగవానుడికి మరియు దేవతలకి, అష్టదిక్పాలకులు వాళ్ళందరికీ సమర్పించే ఒక చిన్న అర్ఘ్యం అనమాట. అంటే కృతజ్ఞతాభావంతో మనకు జీవితాన్ని ఇస్తున్న ఈ పంచభూతాలకి నమస్కరించుకునే ప్రక్రియ ఇది. తలపై చల్లుకోవడం ద్వారా బాహ్య శరీరంతో పాటు లోపలి మనస్సును కూడా, అంటే ఈ శరీరంతో పాటుగా లోపల మనస్సును కూడా శుద్ధి చేస్తుంది. పసుపులోని క్రిమి సంహారక గుణాలు ఆ జలానికి తోడే ఈ ముద్ర ద్వారా శరీరం మీద పడినప్పుడు అది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అందుకని మనవాళ్ళు పసుపు తప్పకుండా స్నానం చేసేటప్పుడు, అది సముద్ర స్నానానికి వెళ్ళినా, నదీ స్నానానికి వెళ్ళినా, లేదా ఒక చెరువు దగ్గర స్నానం చేసినా, నుయ్యి దగ్గర స్నానం చేసినా పసుపు తప్పకుండా ఒక బిందో చెంబో పట్టుకుని వెళ్ళేవారు. అంతేకాకుండా స్నానం చేసి వచ్చేటప్పుడు తడి బట్టతో నీరు కారుతూ రాకుండా దాన్ని మళ్ళా గట్టిగా పిండుకొని ఆ బట్ట కట్టుకుని చెంబుతో నీళ్లు పట్టుకుని రావాలి. వెళ్ళేటప్పుడు మనం పట్టుకెళ్ళిన పసుపుని ఈ విధంగా మనం వాడుకోవాలి.